ఎడ్ల బండ్ల మీద వచ్చినాం. ఇప్పుడు బండ్లు బస్సులు అయినాయి. బస్సుల మీద వస్తున్నాం, టాటేసుల మీద వస్తున్నాం, స్కూటర్ల మీద వస్తాండ్రు, ఆటోల మీద వస్తాండ్రు, బైకుల మీద వస్తాండ్రు, కార్ల మీద వస్తాండ్రు. ఇప్పుడు అప్పుడు ఎడ్ల బండ్ల మీద వచ్చినాం. నడిచి వచ్చినాం సింగారపడివిల నుంచి, కాలువపల్లి మీద నుంచి, ఊరట్ట మీద నుంచి, అటు రేగులగూడెం మీద నుంచి అట్లా వచ్చినాం నడుచుకుంటా. అంతే. అప్పుడు ఊరికి తానం చేసుకుంటా, అంటలు వండుకుంటా, తినుకుంటా, తాక్కుంటా వచ్చినాం. అయ్యా అంతే. అప్పటికిప్పటికి తేడే. ఇప్పుడు తింటలేరు, తాగుతలేరు, ఒక్క పొద్దులు ఇడతలేరు. ఇక దేవునికి చేసినాకనే ఒక్క పొద్దులు అంటారు, ఉంటారు. అంతే. మంచిగా అనిపించింది. ఇప్పుడు వాంచను ఎత్తేసుడు అంత చేసుడు తండ్రి. నడిచినప్పుడే బాగా. ఏమి ఇక కిలోమీటర్ నాకు తెలుస్తుందా అయ్యా? ఎన్ని కిలోమీటర్లు అయినా 3 రోజులు అయ్యేది. మేము ఇంటి బట్టలకు 6 రోజులు అయ్యేది. ముల్లెలు, కొబ్బరికాయలు, బెల్లము, కొబ్బరికాయలు, బట్టలు, రైకలు, కుడుకలు, గజ్జల పండ్లు, కోకలు, గజ్జలు కట్టడంలో గజ్జలు, పావనం ఇచ్చటలో పావనం, గుడ్డలు ఇచ్చటలు గోళ్ళు, మేకలు, కోళ్ళ పట్టుకొని వచ్చేటోళ్ళు కోళ్ళ పట్టుకొని, మేకలు పట్టుకొని వచ్చేటోళ్ళు వచ్చిండు. మేడారంలో 3 రోజులు ఉండేది. 3 రోజులు ఉండేది. 3 రోజులు ఉండి వెళ్తే శుక్రవారం నాడు వెళ్ళేది. మంగళవారం మాపిడించి వెళ్తే మంగళవారం ఇడికి నాయత్రాయటలో చేరుదాం. బేస్తరం బుధవారం ఉండి శుక్రవారం వెళ్ళేది. అంతే. మేము ఇంటి బాటలో బండ కట్టుకొని పోయేటోళ్ళకు అయితే 6 రోజులు అయ్యేది. అయ్యా 6 రోజులు అయ్యేది. అక్కడ అటు మంచిరాల దగ్గర నాయ మరి కాదా? అంతే. ఇక బండితో వచ్చినాం చిన్నప్పుడు. ఇప్పుడు ట్రాక్టర్ వచ్చిన సార్. తేడే ఉన్నది సార్. తేడు ఉండదా? బండ విన వచ్చిందా అనుకున్న బస్సులకు వచ్చిందని తేడు ఉండదా? 5 రోజులు 5 రోజులకు 6 రోజులకు వచ్చేది. ఒక్కరోజు విన వచ్చినప్పుడే మంచిగా ఉండేది, దగ్గరికి వచ్చేది. ఇప్పుడు ఎక్కడో ఆగబట్టి బండ విన వస్తే నడిచి రాబడుతుంది. అప్పుడే ఎంజాయ్ ఉండేది. 4 రోజులు 5 రోజులు వచ్చేది. దూరం అయితే బండ విన ఎడ్డపల్లి నుంచి 4 రోజులు వచ్చేది. 3 రోజులు 2 రోజులు మళ్ళీ 3 రోజులు పట్టేది. మంచిగా అనిపించేది సార్. బస్సులు మంచిగా అనిపించకపోయేది. అప్పుడు బాగుండకపోయేది. మంచిగా ఉంటాయి. ఎంజాయ్గా రా తేడుంటే ఆడ వండుకొని తినుకుంటూ వచ్చేది. అప్పుడే మంచిగా ఉండేది సార్. అప్పటికిప్పటికి బండ వినస్తే ఇది అంత గాయ. అప్పుడు ఎప్పుడు బండ దగ్గరికి వస్తే అక్కడనే గుండి వండుకొని తినుకుంటూ ఎంజాయ్ చేసేది. ఎట్లుంటే బాగుండేది అంటే అప్పుడే బాగుండేది. మరి ఎందుకు బాగుండేది అంటే ఎడ్డ బండ మనతోటి ఉండేది కాబట్టి ఎక్కడ వండుకుంటే అక్కడనే వండుకునేది. సమలం ఉండేది. ఖర్చురాలతో వచ్చేది మేము. అప్పుడే మంచిగా అనిపించింది. చిన్నప్పుడు నడుచుకుంటూ వచ్చినాం, తర్వాత ఎడ్డ బండితో వచ్చినాం. ఇప్పుడు ఆటితో వస్తాం, టాటాయిసులు బండతో. అప్పుడే బాగున్నది. అప్పుడు మేము మంచిగా తిరిగిపోయినాం. ఎందుకు అట్లా అంటే ఇప్పుడు పైసలు ఎక్కువ అవుతాయి, దేవుళ్ళు ఎక్కువ అవుతారు. అప్పుడు మాకు అప్పుడే సత్యం దేవరా. ఇప్పటికన్నా అప్పుడు సత్యం. కష్టమే ఉన్నది. చిన్నప్పుడు మేడారం ఎడ్ల బండి మీద వచ్చేది, మంచిగా ఉండేది. ఇప్పుడు కష్టం అనిపిస్తుంది. ఎక్కడో ఆపితే నడుచుడు కట్టం ఉన్నది. మాకు నడవ చేతన అవుతలేదు. ఇక రేపు రాము, ఇవాళనే వేసిపోతాను. ఇక అంతే. దగ్గరికి వచ్చేది,
గుడి దగ్గరికి వచ్చేది ఎడ్ల బండ్ల మీద బండి ఆడిడ్చుకొని తల్లి దగ్గరికి వచ్చేది అట్లా మేము అక్కడ బండి కడితే తెల్లారి వరకు వచ్చేది ఇప్పుడు తెల్లని దాకా కూరుకుంటూ వచ్చినా తల్లి అత్తలేదు